ఇప్పుడు మనం మెడ దగ్గర కదలికల్ని చూద్దాం. ఎట్లా చేయాలి అనేది అర్థం చేసుకుందాం. సరేనా? సో, శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళాము. ఇక్కడ ఏం స్ట్రెచ్ జరుగుతుందో గమనిస్తూ ఉంటాం. శ్వాస వదిలేస్తూ ఛాతీ వైపుకి ఈ వెనక భాగం ఎట్లా స్ట్రెచ్ అయింది, సాగుతుంది గదా! అదంతా గమనించుకుంటా ఉండాలి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ ముందుకొచ్చాము. శ్వాస తీసుకుంటూ వెనక్కి. సో, ఇది దీర్ఘమైన శ్వాసలు కానీ, లేదంటే ఉజ్జయి బ్రెత్‌తో కానీ చేయాలన్నమాట. ఓకే. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేస్తూ ముందుకి. సో, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేస్తూ ముందుకి. ఇప్పుడేం చేద్దామంటే శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళి అక్కడే అలానే ఉండాలన్నమాట. సో, ఎలాగా అక్కడ 3, 4 సాధారణ శ్వాసలైనా, దీర్ఘమైన శ్వాసలైనా, ఉజ్జయి బ్రెత్‌లైనా తీసుకుంటా అక్కడే ఉండి అబ్జర్వ్ చేసుకుంటా ఉండండి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ ఛాతీ వైపుకి. ఇప్పుడు కూడా ఇక్కడ అట్లానే ఉండి ఒక 3 సాధారణ శ్వాసలు కానీ, ఉజ్జయి శ్వాసలు కానీ, దీర్ఘమైన శ్వాసలు కానీ 3 మినిమం తీసుకోండి. తర్వాత శ్వాస తీసుకుంటూ తలని స్ట్రెయిట్‌గా తీసుకొచ్చారు. ఇప్పుడు శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ కుడివైపుకి మళ్ళారు. సో, ఇది మీ కుడి భుజం మీద నుంచి చూసుకుంటా ఉండండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వచ్చారు. శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి ఆ భుజం మీద గుండా చూడండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదిలేస్తూ కుడివైపుకి, శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి. సో, ఇది దీర్ఘమైన శ్వాసలు. ఎలాగా? లేదంటే ఉజ్జయి శ్వాసలు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి తిరిగింది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ వంచాలి మెడని. అంటే మీ చెవు భాగం మీ షోల్డర్ ఈ భుజం కల్లి వెళ్తున్నట్లుగా అనమాట వంచాలి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్, శ్వాస వదిలేస్తూ ఇంకొక వైపుకి. సో, శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదిలేస్తూ మీ ఎడమ వైపుకి, శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదిలేస్తూ ఇంకొక వైపుకి. మీ శ్వాసకి తగ్గట్టుగా ఉండాలి మూమెంట్ కూడా. మీ గమనింపు కూడా ఆ కదిలే దగ్గర ఏమేం జరుగుతుందనేది గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు శ్వాస తీసుకొని మళ్ళీ బెండ్ వదిలేస్తూ అక్కడే ఉండండి కొంచెం సేపు. ఎన్నిసార్లు 3 శ్వాసలు దీర్ఘమైనవి కానీ, లేదంటే ఉజ్జయి కానీ, లేదంటే సాధారణమైనవి కానీ. అది అయిపోయినాక మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్కి వచ్చేయండి. శ్వాస వదిలేస్తూ ఇంకొక వైపుకి. ఇక్కడికి వెళ్ళాక కూడా ఇక్కడ అక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ దీర్ఘమైనవి అట్లా 3 సార్లు అయినా, లేకపోతే ఉజ్జయి బ్రెత్లో అయినా సరే. ఇట్లా ఉజ్జయి బ్రెత్ కానీ అలా తీసుకుంటా. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వచ్చాక శ్వాస వదిలేస్తూ మెడని తిప్పారు. తిప్పిన తర్వాత కూడా అట్లానే ఉజ్జయి శ్వాస కానీ, దీర్ఘ శ్వాస కానీ. ఇట్లా 3 సార్లు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదిలేస్తూ ఇంకొక సైడ్కి వెళ్ళారు. ఇట్లా దీర్ఘమైన శ్వాసలు 3 నుంచి 5 దాకా తీసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా సెంటర్కి వచ్చేసేయండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ ఛాతీ వైపుకి రండి. వచ్చి రొటేషన్ అన్నమాట. శ్వాస తీసుకుంటూ కుడి భుజం మీద నుంచి వెనక్కి, శ్వాస వదిలేస్తూ ఎడమ భుజం నుండి ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేస్తూ ముందు వైపుకి. సో, అలాగా
సో ఎలాంటి శ్వాసలు తీసుకోవాలి? దీర్ఘమైన శ్వాసలు, లేదంటే గనక ఉజ్జయి శ్వాసలు తీసుకుంటా చేయాలి. దీర్ఘంగా ఉండాలి. మీ శ్వాసకు తగ్గట్టుగానే కదలికలు గూడా వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్తారు. శ్వాస వదిలేస్తూ ముందుకొస్తారు. ఎప్పుడైతే ఛాతీ దగ్గరకొచ్చారో నెమ్మదిగా ఇంకొక సైడ్‌కి. ఇప్పుడు ఎడమ వైపు నుండి వెనక్కి వెళ్తారు. శ్వాస వదిలేస్తూ కుడివైపు నుండి ముందుకొస్తారు. సో శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు నుండి వెనక్కి, శ్వాస వదిలేస్తూ కుడివైపు నుండి ముందుకి. సో ఇలాగ గూడా 3-5 సార్లు చేసుకోవాలన్నమాట. సో దీర్ఘమైన శ్వాస లేదంటే దీర్ఘమైన ఉజ్జయి శ్వాస వాటితో చేయాలి. సో ఇప్పుడు ఛాతీ వైపుకొచ్చిన తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నిటారుగా ఉంటారనమాట. ఇది నెక్ మూమెంట్స్, మెడ యొక్క కదలికలు.